వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట అంటే గతంలో జరిగిన వాటన్నిటిని కూడా ఇప్పుడు ఆపాదించి మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు టీడీపీ వారు నిజంగా ఆ స్థాయిలో వారు చెప్పారు కాబట్టేగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నటువంటి అఘాయిత్యాలు లేకపోతే ఇతరత్ర కారణాలన్నింటినీ కూడా చూపిస్తూ ఏదైతే చచ్చిపోతే బాగుండు అనేటువంటి ఒక ఇంకా చావలేదనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు మాకు భద్రత ఉందని మేము ఎలా నమ్మాలి అనేటువంటి మాట కూడా వారు చెప్తున్నారు. అధికార పార్టీ టీడీపీ ఏం చెప్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మతి ప్రమించింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియట్లా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపాలి, బట్టలు ఊడవేసి కొట్టాలి, బంగాళాఖాతంలో కలపాలి అని మాట్లాడాడు. మళ్ళీ వాళ్ళు అదే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని వాళ్ళ సాయంత్రం కూడా మాట్లాడారు. 11 సీట్లు ఇచ్చారయ్యా నీకు ప్రతిపక్ష హోదా రాదయ్యా అంటే నాకెందుకు రాదని హైకోర్టుకి వెళ్ళారు. 58 మంది సెక్యూరిటీ ఇస్తే ఈయన అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని సెక్యూరిటీని పెట్టుకున్నాడు. దాదాపు 900 మందిని పెట్టుకున్నాడు. అది జూన్ 3 దాకా ఉంది. ఆ 900 మందిని నాకు పెట్టండి అంటాడు. ఇప్పుడు అంటే ఒక పద్ధతి, ఒక పాడు, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి ఏంటి అనేది ఒక ప్రభుత్వానికి ఒక పద్ధతి ఉంటుంది, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆయనే కోడికత్తిని పొడిపించుకున్నాడు. అప్పుడు పొడిచిన అతను చెప్తా ఉన్నాడు, నాకు ఫలానా వాడు తీసుకొచ్చి ఇచ్చాడు, అలా ఊరికల్లా గీరమన్నాడు, గీరాను అది అని చెప్పేసి అతను చెప్పాడు. ఆ శ్రీనివాసుడు ఆ గులకరాయి పెద్ద డ్రామా. ఆ డ్రామాని తెలిపేది. ఒకరోజు ఒక్కంటికి, ఇంకో రోజు ఇంకో కంటికి పెట్టుకొని వెల్లంపల్లి శ్రీనివాసు ప్రచారంలో తిరిగాడు. అపాస్ బాలయ్య ఓ రోజు ఎడం కంటికి పెట్టుకొని తిరిగాడు, నా కంటికి దెబ్బ తగ్గింది. మళ్ళీ రెండో రోజు ఏమైంది, ఆ మేకప్ పెట్టి ఇటు పెట్టుకున్నాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు, నిన్న ఇటు ఉంది ఇవాళ ఇటు ఉంది ఏంటని. ఈ డ్రామాలన్నీ ప్రజలకు తెలిసిపోయి చిత్తుగా ఓడించిన ఇంకా బుద్ధి రాకుండా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే ప్రారంభించారు. ఈయన వచ్చి 7 నెలలు 8 నెలలే కానీ ఏ పథకం ప్రారంభించలా. ముఖ్యమంత్రి మే 31వ తారీఖు అయితే 19వ సంవత్సరంలో జనవరిలో అమ్మఒడి ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో రఫీ గారు పథకాలు ఇవి కాదు, ఇది రాజకీయాల సంగతి కాదు. రాష్ట్రంలో ఒక నిమిషం లేదు మనం సమయం లేదు పథకాలు వీటి గురించి వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్, నేను మాట్లాడుతున్నాను సార్, ప్లీజ్ మీరు విఘ్నులు పెద్దలు, ప్లీజ్ వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్, వెంకటేశ్వర రెడ్డి గారు రఫీ గారు వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. ఆయనకి ఇప్పుడు ఆ సెక్యూరిటీ కాదు, ముఖ్యమంత్రి ఉండే సెక్యూరిటీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉండే సెక్యూరిటీ కాదు, చంద్రబాబు పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి సెక్యూరిటీ కాదంట. ఈయన పెట్టుకున్న 900 మంది సెక్యూరిటీ కావాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు. ఇక రేపు పొద్దున నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పుకుంటూ వెళ్తారు హైకోర్టుకి. నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి, ఆయనకి చంద్రబాబు నాయుడు గారిని దించేసి రాష్ట్రపతి పదవి పెట్టండి, ఆ తర్వాత నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పి కూడా హైకోర్టుకి వెళ్తాడు. మతి ప్రవేశించింది అతనికి. వారు చెప్తున్నది ఏంటంటే రఫీ గారు వారు చెప్తున్నది ఏంటి అని అంటే నిజంగా ఒక నిమిషం రఫీ గారు వ్యక్తిగతంగా కొట్టుకుంటున్నారు. రఫీ గారు ఒక నిమిషం. రాజకీయ పులిమి ఈయన వెళ్తా ఉన్నాడు. 36 మంది హత్య చేశారని చెప్పేసి గవర్నర్ గా మెమరాండం వచ్చా, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడు. 36 పేర్లు చెప్పబోయా బాబు అంటే ఇవాళ చెప్పాలా? అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రఫీ గారు నా మాట వినిపిస్తోందా మీకు? నా మాట వినిపిస్తోందా మీకు? ఎస్. ఒక ప్రశ్న ఏంటి అని అంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగా ఏదైతే స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయకముందు ఓడిపోయాడంతే, చావలేదు అనేటువంటి ఒక మాట అన్నారంటే నిజంగా ఆ స్థాయిలో ఉన్నటువంటి నేత భయపడాల్సినటువంటి అవసరం లేదు. అధికారంలో లేరు, ప్రతిపక్ష స్థానాల్లో కూడా లేరు. ఒకవేళ ఆ స్థాయిలో ఒకవేళ భయం కానీ లేకపోతే నిజంగా
ఏదైనా జరిగితే తర్వాత పరిణామాల కన్నా ముందు జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకొని వారికి ఆ స్థాయిలో భద్రత కల్పిస్తూ వచ్చేటువంటి పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది. ఆ కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి కోణంలో చూసేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవా? ఏమో ఆయన అన్నారని సంగతి నేను చూడలేదే, మేము ఎక్కడ చూడలే, వాళ్ళే చెప్తున్నారా ఆయన అన్నారని. ఇప్పటికీ 55 మంది భద్రత ఉంది. ఆ కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న 55 మంది భద్రత. ఇప్పుడు ఈయన అపోజిషన్ లీడరా, ఈయన మాజీ ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి. మరి 55 మంది భద్రత కిరణ్ కుమార్ రెడ్డికి ఉందా? ఈయనకు ప్రత్యేకమైనటువంటి ఇది ఇచ్చి ఫెసిలిటీస్ ఇస్తా ఉంటే ఈయన ప్రభుత్వాన్ని రద్దు చేయమంటున్నాడు. ప్రభుత్వాన్ని రద్దు చేసి నాకు ఇవ్వండి అంటున్నాడు. అతని మైండ్ సెట్ మారిపోయింది. ఇంటికి 17 కోట్లు పెట్టి గిల్లులు పెట్టుకున్నాడు. ఎవరైనా పెట్టుకున్నాడా? పెట్టుకుంటారా? ఇంటికి 17 అది అది ఎవరి రక్షణ కోసం వారికి ఉన్నటువంటి అతని వ్యవహారం చూసి ఒక్కొక్కరుగా పార్టీని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ చివరికి ఎవరు మిగతా 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆయన సైకో బ్యాచ్ తప్పితే ఎవరు మిగలరు. 2 నెలలే కదా అయినాయి, 6 నెలలు అయితే చూడండి ఆ పార్టీ ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన ఈయన భయం ఏంటంటే కేసులు, ఈయన మీద ఉన్నటువంటి కేసులు రుజువు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వచ్చే నెల నుంచి రోజువారీ విచారణకి హాజరవ్వాలి. ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి పదే టీడీపీ నేతలు ఈ మాట చెప్పబట్టే పదే ఇలాంటి మాటలు టీడీపీ నేతలు ఒక మాట. ఎన్నికలైన తర్వాత జరిగిన గొడవల్లో చనిపోయింది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ కావాలంటే పేరుతో పాటు ఎఫ్ఐఆర్తో పాటు ఇస్తాం. ఇంతవరకు అసలు 36 పేర్లు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ అబద్ధాల ప్రచారాలు, వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి దాడుల్ని పార్టీ కలర్ పెట్టుకుని శవం ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోవడానికి సిద్ధమై ఉన్నటువంటి పరిస్థితిలో ఈయన చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన గురించి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పరిపాలన ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. ప్రజలు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే పరిపాలన చేయడం చేత కాక వ్యవస్థను మొత్తం నాశనం చేసి రాష్ట్రాన్ని పట్టించి అవినీతితో దోచుకొని 5-6 లక్షల కోట్లు దోచుకొని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి శాఖ చూసినా కుంభకోణం, ఏది పట్టుకున్నా కుంభకోణం. ఇవాళ పులివెందుల నుంచి వచ్చారు. ఇవాళ మా పార్టీ హోంమంత్రి అనిత గారు విజ్ఞాపనలు తీసుకుంటుంటే పులివెందుల బాధితులు వచ్చారు. ఇవాళ ఒక్క నిమిషం, అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా రఫీ గారు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. హోంమంత్రి దగ్గరికే కాదు, అన్ని శాఖల దగ్గరికి కూడా వస్తూ ఉన్నారు. చూద్దాం, మాట్లాడదాం దీనికి సంబంధించి. ప్రధానంగా పెట్టమని చెప్పి దృష్టి పెట్టమని కలెక్టర్లకు చెప్పారు. ఈ భూసంగలు, అవినీతి పరులు, ఇసుకలు దోచుకునే వాళ్ళు వీళ్ళు మాకు రఫీ గారు నుంచి చెప్పడం ప్రజలు నమ్ముకుంటున్నారు. మాట్లాడదాం దీనికి సంబంధించి.